నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకు గౌరవప్రదమైన పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ అంశంలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి సోదరులు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడానికి సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అన్ని మండలాలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి దూతగా అంటే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దానిలో భాగంగా సభ్యునిగా ఈరోజు తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గురుమూర్తి గారు, సీనియర్ శాసనసభ్యులు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి గారు, మరొక మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, శాసన మండలి మాజీ సభ్యులు, దానితో పాటు ఈరోజు ఎస్సీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు, ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిశీలకులుగా ఉన్నటువంటి సోదరులు కోటేశ్వర రెడ్డి గారు, కాళహస్తి నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నటువంటి గిరిరెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామ స్థాయిలో కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం, దానికి చాలామంది దాదాపుగా అందరూ మేము సంసిద్ధంగా ఉన్నాం, ఇప్పటికే చాలామంది కమిటీలను కూడా మేము పూర్తి చేశామనేటువంటి మాట ఈరోజు వచ్చినటువంటి నాయకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. అంటే ప్రోయాక్టివ్గా మనకన్నా ముందు మేము సిద్ధంగా ఉన్నాం ఈ పార్టీకి సేవలు అందించడానికి, కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ముజాను వేసుకుని పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాట్లాడటం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే బహుశా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత 3 సంవత్సరాల కాలం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడా పత్తా లేకుండా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనాథల్లాగా మారిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా స్థానిక నాయకులు, కార్యకర్తలే మేమందరం ఉత్సాహంగా ఉన్నాం, మేము భయపడాల్సినటువంటి పని లేదు అని చెప్పి ఈరోజు ముందుకు రావడం. ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయో ఆ రోజు నుంచే చంద్రబాబు కొడుకు లోకేష్ ఇద్దరు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హింసించాలనేటువంటి దానికి ఈరోజు తీయడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈ వ్యవస్థ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూసి ఉన్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న కేసు ఏది మాట్లాడినా చివరికి ఫ్లెక్సీ కట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుకోలేరు, ఫ్లెక్స్ పోలీసుల దగ్గర ఉండి కట్టించాలి. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ తెలుగుదేశం వాళ్ళు వచ్చి తీయలేదు, పోలీసులు వచ్చి తీయించాలి. ఎవడన్నా పోస్టింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోస్టింగులు పూర్తి కాకముందే స్టేషన్ నుంచి ఎస్ఐ ఫోన్ చేసి ఒకసారి మా స్టేషన్కి రమ్మని పిలుస్తాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు చంద్రబాబు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ మీ నీడను చూసి మీరు భయపడిపోతున్నారు? ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు మాట్లాడితే ఏదో ఒకటి తీసుకొచ్చారు, దాని గురించి రకరకాలైనటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే రాజకీయాలలో మంచిని చెడుగా దానిని ప్రచారం చేయడం, తాను చెడు చేసినా సరే దాన్ని మంచిగా మార్చి ప్రచారం చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి వెనుక పెట్టినటువంటి విద్య. బహుశా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే చంద్రబాబు నాయుడు ఈ అబద్ధపు ప్రచారాల్లో అసత్యాలని ప్రచురించడంలో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగలడు. అటువంటి వ్యక్తి ఈరోజు రకరకాలుగా ఏదైతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామో పాస్ పుస్తకాలకు సంబంధించి గతంలో దాని మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు అట్టల మార్చి పాస్ బుక్కులు ఇస్తా
దానికి రకరకాలైనటువంటి కథనాలు జోడించి ఏదో పాపం తాము కనిపెట్టినట్టుగా అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది. వాస్కోడిగామా సముద్ర మార్గం కనిపెట్టినట్టుగా, కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్టుగా, చంద్రబాబు నాయుడు దాన్ని కనిపెట్టినట్టుగా, వీళ్ళు తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి ఈ గీతలు చూసారా, ఈ రాతలు చూసారా, ఇది చూసారా అని చెప్పిన పాపం ప్రచారం చేయడం అనేటువంటిది. జనం చేయొచ్చు, నేను మాట్లాడచ్చు. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టినట్టుగా ఏ వ్యక్తి ద్వారా అయితే రాజకీయంగా మనం పునరుజ్జీవనం ప్రసాదించబడ్డామో, ఏ విధంగా అయితే రాజకీయంగా మరలా మనము నిలదొక్కోగలిగామో ఆ వ్యక్తుల గురించి ఈరోజు మాట్లాడడం అనేటువంటిది వాళ్ళు విజ్ఞతకు వదిలేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవి ప్రజాస్వామ్యంలో భాగంలో చంద్రబాబు నాయుడిని సాగనంపడానికి ఈరోజు ఎవరు అవసరం లేదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసేటువంటి నేరాలు ఘోరాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల దశ చెప్పుకోలేకపోయాం, ఆయన చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు పుణ్యాన ప్రైవేటీకరణ కావడంతో సామాన్యుడు కూడా ఈరోజు 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడికి ఏం మాయరోగం వచ్చి ఈరోజు వాటిని అమ్ముకుంటున్నాడు అని చెప్పి సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఈరోజు మరలా మేము అడిగేది ఒక్కొక్కరు కాగితాలు పెట్టి గంటలు చదవబడలే. మేము సూటిగా ఏమడుగుతున్నాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది నెల్లూరు జిల్లాకు కూడా సంజీవన్ లాంటిది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నెల్లూరుకు అవసరము. ఎందుకు అవసరం అంటే అనేక సందర్భాల్లో చూసాం. పాపం పోయినసారి అయితే విక్రమ్ రెడ్డి గారు ఎంత గొడవ పడ్డాడో ఏపీలో మేము చూసాం. కారణం ఈ ప్రాంతానికి మాకు సాగునీరు ఇవ్వండి అని చెప్పి, కొంచెమైనా సాగునీరు ఇవ్వండి అని చెప్పి. ఎన్ని సందర్భాలలో ఈ నెల్లూరు జిల్లాలో పంటలు వేసి సాగునీరు లేకపోయినా రైతుల పాపం వర్షాలు వస్తాయని ఆశతో పంటలు వేసి నీరు చేరక అనుకున్నటువంటి స్థాయిలో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి మనకు దాపరిస్తే పక్కన ఉన్నటువంటి తెలంగాణ రోజుకి 8 టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, రాష్ట్ర ప్రజలకు కనీసం న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి ఒక 3 టీఎంసీలు రోజుకు తీసుకొస్తారని చెప్పి ఆలోచించు. 3 టీఎంసీలు మనం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తెచ్చుకుంటే ఈరోజు సోమశేల వారికి దాదాపుగా 2.5 టీఎంసీ ఒక రోజులో చేరితే 2-3 రోజుల్లో ఏదైతే ఒక 2 లక్షలు 3 లక్షల ఎకరాల్లో చివరి 3 తడులు లేక నీళ్లు పంటలు నిండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అక్కడ నుంచి నెల్లూరు జిల్లా రైతాంగం గట్టెక్కేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాకి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి అవసరం మేమందరం అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చంద్రబాబు నాయుడు అర్థవంతంగా దీన్ని ఎందుకు ఆపివేశాడు అని. దాని వెనక ఉన్నటువంటి మర్మం తెలియలేదు, కానీ చంద్రబాబు నాయుడుకి కుట్రబుద్ధి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని దీన్ని ఆపివేశాడని చెప్పి అనుకున్నాం. తీరా చూస్తే రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పాడు, మేము దీనిని ఒక పద్ధతి ప్రకారం ఇండోర్ అంటే రహస్య సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు కోరు